ట్రంప్ టీంలో మరో భారత సంతతి వ్యక్తికి చోటు దక్కింది. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐకి సారథ్యం వహించే అవకాశం కష్ పటేల్ ను వరించింది. యుఎస్ సెనేట్ అతడి నామినేషన్ ని ధృవీకరించింది. యుఎస్ సెనేట్ 48-45 ఓట్లతో నామినీపై చర్చను ప్రారంభించి 30 గంటలు చర్చ అనంతరం తుది ఆమోదం తెలిపింది. దీంతో ఎఫ్బీఐ చీఫ్ గా నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తిగా కష్ పటేల్ నిలిచారు. 44 ఏళ్ల కష్ పటేల్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గం ఇతర పరిపాలనా యంత్రాంగానికి నియమించిన వారిలో అత్యంత వివాదాస్పద వ్యక్తి. ఈ వివాదాస్పద నామినీల్లో కొందరిని వ్యతిరేకించిన రిపబ్లికన్ సెనేటర్స్ ట్రంప్ నిర్ణయంతో ఏకీభవించారు. న్యాయశాఖ అధిపతిగా నామినేట్ అయిన మార్గెడ్జ్ తప్పించి అందరి నియామకాలను ధృవీకరించారు. గుజరాత్ మూలాలున్న తల్లిదండ్రులకు న్యూయార్క్లో 1980లో జన్మించారు కష్ పటేల్. తొలుత వీరి కుటుంబం ఆఫ్రికాలోని ఉగాండాలో ఉండేది. అప్పటి ఆ దేశ నియంత ఈదీ అమీన్ వేధింపుల కారణంగా కాష్ తల్లిదండ్రులు అమెరికాకు వలసొచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కష్ పటేల్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో లా పట్టా పొందారు. అనంతరం మియామి కోర్టులో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా అధ్యక్షుడికి డెప్యూటీ అసిస్టెంట్ గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్ గా సేవలందించారు. అతని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొఫైల్ ప్రకారం నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టింగ్ డైరెక్టర్ కి ప్రిన్సిపల్ డెప్యూటీగా కూడా పనిచేశారు. ఈ హోదాలో ఆయన 17 ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు అధ్యక్షుడి రోజువారీ బ్రీఫింగ్ ని అందించేవారు. ఇక రిపబ్లికన్ పార్టీకి, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కు వీర విధేయుడిగా కష్ పటేల్ కు అమెరికా రాజకీయాల్లో పేరుంది. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత యుఎస్ క్యాపిటల్ వద్ద చోటు చేసుకున్న ఘటన కేసులో కష్ పటేల్ పేరు కూడా వినిపించింది.